హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇవాళైతే నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. సో, మార్నింగ్ కన్నా కూడా ఆఫ్టర్ లంచ్ తర్వాత కొంచెం ఎక్కువ పనులైతే చేసుకున్నాననమాట. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీ అందరికీ క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే దోసలు వేసేస్తున్నా. సో, నార్మల్ దోసలేనండి. నిన్న బ్యాటర్ అంతా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో, మినపప్పు, బియ్యం, పచ్చిశనగపప్పు, కొంచెం మెంతులనమాట. సో, ఇంత మట్టుకు నానబెట్టేసుకొని చక్కగా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నా. ఇవాళ మార్నింగ్ అయితే దోసలు వేసేస్తున్నాను. దోస బ్యాటర్ ఎలా పెట్టుకోవాలో కూడా చెప్తారా అక్క అని అంటారేమో. చాలామంది ఇంతకుముందు అడిగారనమాట. అందుకనే బ్యాటర్ ప్రిపరేషన్ అంతా కూడా చెప్తున్నాను. మార్నింగ్ లేచిన తర్వాత జీరా వాటర్ అంతా కూడా తాగేసాననమాట. అమ్మకు కూడా చాయ్ పెట్టిచ్చేసి నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ దోస అనమాట. కొంచెం బ్రేక్ అయిందండి. అంటే మరీ క్రిస్పీగా ఉంది దోస అయితే. సో, టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చిందనమాట ఈరోజు. ప్లెయిన్ దోస వేయక చాలా రోజులైపోయింది. ఈ మధ్య అయితే కొంచెం ఇడ్లీ అనేది ఎక్కువగా వేస్తూ ఉన్నాననమాట. దోసలు ఇలా ప్లెయిన్‌గా వేసుకొని తినక చాలా రోజులైపోయింది. వీటిలోకి టమాటా పల్లీ చట్నీ అయితే చేసి పెట్టేసుకున్నా. సో, పల్లీలు వేయించేసుకొని, టమాటాలు కూడా వేయించేసుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాననమాట. ఫస్ట్ అయితే పిల్లలకి దోసలు వేసి ఇచ్చేస్తున్నానండి. ఆ తర్వాత మేము తింటామనమాట. చూస్తూ చూస్తూ మేమంతంతా అయిపోవస్తుంది కదండీ! సో, స్కూల్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి మనందరికీ కూడా. నాకైతే కొంచెం టెన్షన్‌గా ఉంది. మా వారికి అండ్ మా పాపకి లంచ్ ప్రిపరేషన్ ఇదంతా ఉంటుంది కదా! సో, మార్నింగ్ లేచి హడావిడిగా పనులు, లంచ్ బాక్స్‌లు ఇదంతా మనకి స్టార్ట్ అయిపోతుంది. మెల్లమెల్లగా నేను కూడా ఇంట్లో కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాననమాట. పనులు కొంచెం ఫాస్ట్‌గా అవ్వటానికి ఎలాంటి పనులు చేసి పెట్టుకోవాలి అనేది కూడా నేను ప్లాన్ చేసి పెట్టుకుంటున్నాను. మనకి 1 వీకే టైం ఉంది కాబట్టి వారం రోజుల్లోనే ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలని అనుకుంటున్నా. అమ్మ కూడా ఉంది కాబట్టి తన హెల్ప్ కూడా తీసుకుందాం అనుకుంటున్నా. సో, మెయిన్‌గా అయితే మనం ప్రతి కూరలో వేసి పెట్టుకుంటాం కదండీ! అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవాళైతే ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఇదొచ్చేసి ఆఫ్టర్ లంచ్ అయితే షూట్ చేశాననమాట. నేను లంచ్ అయిన తర్వాత కొన్ని గిన్నెలుంటే అన్నీ కడిగి పెట్టేసుకున్నాను. తర్వాత వాళ్ళేంటంటే, అమ్మ నన్ను జున్ను చేయమనైతే అడుగుతుందండి. అంటే నాది వీడియో చూసిందనమాట. పాత వీడియోలో నేను జున్ను చేసి ఒక వీడియో పెట్టాను. అది మా వారి ఫోన్‌లో అయితే చూసిందనమాట. అసలు జున్ను పాలు లేకుండా ఎలా చేస్తావు ఒకసారి చెయ్యి అని అడిగిందనమాట. తన కోసం అనేసి లంచ్ తర్వాత ఒక స్వీట్ రెసిపీ అయితే చేస్తున్నాను ఇవాళ. సో, దానికోసం పాలు అండ్ జున్ను ప్యాకెట్టు, బెల్లం తురిమేసి పెట్టుకున్నా ఆల్రెడీ. అలాగే వీటిలో వేయాల్సిన మిరియాలు, ఇలాచీలు కూడా పొడి చేసి పెట్టుకున్నాననమాట. పెద్దవాళ్ళకైతే తెలీదు కదండీ! ఇప్పుడు రెడీమేడ్‌గా ఇలా జున్ను పౌడర్స్ ఇవన్నీ దొరుకుతున్నాయని తెలీదు కదా! మా అమ్మకైతే అస్సలు తెలీదనమాట. సో, తనకేంటంటే గేదెలు ఈనిన తర్వాత ఫస్ట్ 3 డేస్ వచ్చిన పాలతోటి జున్ను చేస్తారని మాత్రమే తెలుసు. అలా కాకుండా పాలు లేకుండా అసలు జున్ను ఎలా వస్తుంది చెయ్యి అనేసి నన్ను అడిగిందనమాట. తన కోసం చేస్తున్నాను. సో, మనమంటే సిటీలో ఉంటున్నాం కాబట్టి ఇలాంటివన్నీ అవైలబుల్ ఉంటాయి. కానీ విలేజ్‌లో అయితే అప్పటికప్పుడు వాళ్ళు స్వచ్ఛమైన గేదె పాలతోటి అప్పటికప్పుడు ఈనిన గేదె పాలుంటాయి కదండీ! అవి తెచ్చుకొని చక్కగా స్వచ్ఛంగా చేసుకుంటూ ఉంటారనమాట. సో, ఆ పద్ధతే వాళ్ళకి తెలుసు. మా అమ్మ కూడా అలాగే అసలు ఆశ్చర్యపోయింది. జున్ను అసలు ఎలా వచ్చింది అన్నట్టుగా. ఈ విధంగా అయితే అన్నీ వేసేసి పాలైతే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇందులో ఏసిన బెల్లం ఇదంతా కరిగే వరకు కూడా ఇలా బాగా తిప్పేసుకొని, మొత్తం కరిగిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసి పక్కన పెట్టేసుకున్నా అనమాట. తర్వాత ఇడ్లీ కుక్కర్‌లో వాటర్ తీసుకొని పెట్టేశాను. సో, జున్ను ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదండీ! సో, బావుంటుంది. స్పెషల్ అకేషన్ కింద చేసుకొని తినటానికి మంచిగా ఫ్యామిలీ అందరం కలిసి కూర్చొని తినొచ్చు. సో, ఇది లంచ్ తర్వాతనమాట. లంచ్ అది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా రెస్ట్ మోడ్‌లోకెళ్ళిపోయారండి. నేనైతే నా బాడీని కొంచెం యాక్టివ్ చేసుకొని పనులన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నా. అలాగే కొంచెం అల్లం కూడా ఉందనమాట. అదంతా తురుముకుంటూ ఉన్నాను ఒక పక్క. వెల్లుల్లిపాయలు కూడా ఒలిచేసి పక్కన పెట్టేసుకున్నా. అమ్మ కూడా హెల్ప్ చేసిందనమాట. 2 డేస్ నుంచి ఒలుస్తున్నాం అవైతే. సో, పావు కిలో వెల్లుల్లిపాయలు, పావు కిలో అల్లం అనమాట. అవి ఇవి ఈక్వల్‌గా అయితే తీసుకుంటున్నాను. ఇదేంటంటే జున్నులోకి నేను బెల్లం తురుముకున్నా కదా! కొంచెం మిగిలిందనమాట. ఆ తురుము డబ్బాలో వేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నా. సో, మళ్ళీ ఎప్పుడైనా స్వీట్ రెసిపీస్ చేసుకున్నప్పుడు యూజ్ అవుతుందనమాట. అమ్మ అయితే ఇక్కడ పచ్చడి తిరగలుపుతుందండి. అంటే ఊరు నుంచి డబ్బాలో పచ్చడి తీసుకొచ్చిందని చెప్పాను కదా! 2 రకాల పచ్చళ్ళు. సో, ఇదో రకం పచ్చడి, ఇంకో రకం పచ్చడి వేరే డబ్బాలో ఉందనమాట. వీటిలోకి ఆయిల్ అయితే వేయలేదనమాట. సో, కర్నూల్ ఆయిల్ తీసుకురమ్మని చెప్పింది. హైదరాబాద్ అంతా తిరిగినా కానీ కర్నూల్ ఆయిల్ అయితే మాకెక్కడా దొరకలేదు. సో, దానికి సంబంధించి వేరుశనగ నూనె పోయాలని చెప్పిందనమాట. సో, కర్నూల్ అయితే మాకు ఆ బ్రాండ్ దొరకదమ్మా అనేసి విజయదైతే తీసుకొచ్చానండి. విజయ గ్రౌండ్ నట్ ఆయిల్ అనమాట ఇదొచ్చేసి. సో, ఇది కూడా పచ్చళ్ళకి బావుంటుందని చెప్పారు. హైదరాబాద్‌లో అయితే ఎక్కువ ఇదే యూజ్ చేస్తున్నారంట. ఏ షాప్‌లో అడిగినా కానీ కర్నూల్ ఆయిల్ ఉందా అంటే లేదనే అన్నారు. డీమార్ట్‌లో కూడా ట్రై చేశామండి. అసలు ఎక్కడా దొరకలేదు. అందుకనే విజయ గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే తెచ్చేసి పచ్చడి తిరగ కలిపేస్తున్నాము. సో, ఆ ప్యాకెట్స్ దొరకక ఇన్ని రోజులు లేట్ అయిపోయిందనమాట. లేదంటే అమ్మ వాళ్ళొచ్చి చాలా డేస్ అయింది కదండీ! ఈ పాటికే పచ్చడి కలిపేసేయాలి. ఇవాళ అయితే ఈ పని పెట్టుకున్నామనమాట.
ఇలా చూసారు కదా పచ్చడి ఎంత డ్రైగా అయిపోయిందో. ఇంకా ఆయిల్ అంతా మంచిగా మిక్స్ చేస్తుంది అమ్మ అయితే. ఒక 2 ప్యాకెట్స్ అయితే పట్టేసిందనమాట. ఇదొచ్చేసి పొడుగు ముక్కల పచ్చడండి. ఇంకా అలా కాకుండా టెంక ముక్క కూడా వేరేది కలిపి తీసుకొచ్చారు. సో, అదో రకం, ఇదో రకం అనమాట. పచ్చళ్ళైతే చాలా బాగున్నాయి. టేస్ట్ చూసాను నేనైతే. సూపర్‌గా ఉందండి. ఈ పచ్చడి నాకు బాగా నచ్చిందనమాట. సో, అది కూడా బావుంది కానీ కొంచెం ముక్కయితే ఊరాలనిపించింది నాకైతే. సో, టెంక ఊరిన తర్వాతే ఆ ముక్క రుచిగా ఉంటుంది. ఇంక ఈ విధంగా 2 డబ్బాల్లోకి పచ్చడైతే ఫిల్ చేసేసి పెట్టుకున్నా. అదొక రకం, ఇదొక రకం అనమాట. ఈ లోపల మన జున్ను కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో, ఇలా నైఫ్ అనేది లోపల గుచ్చి చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇంకా దీన్ని కాసేపయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తానిప్పుడు. సో, ఫ్రిడ్జ్‌లో పెట్టేసిన తర్వాత ఈ లోపల నేనేం చేస్తున్నానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇవొచ్చేసి పావు కిలో వెల్లుల్లిపాయలనమాట ఒలిచిపెట్టుకున్న. అల్లం కూడా మంచిగా పైన పీల్ చేసేసి తురిమేసి పెట్టుకున్నాను. సో, పెద్ద ముక్కలు పళ్ళంగా ఏస్తే నలగదనమాట మిక్సీలో. అందుకని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. అయితే నేనిక్కడ క్వాంటిటీ ప్రకారం నాకు అర్థం కావాలనేసి చిన్న గిన్నె అయితే తీసుకున్నాననమాట. ఈ గిన్నె నిండా వెల్లుల్లిపాయలు, అలాగే అల్లం కూడా వేసి ఒక ట్రిప్‌లో పడదామని అనుకుంటున్నా. సో, మొత్తం అన్నీ ఒకే ట్రిప్‌లో అవ్వదనమాట. మిక్సీ జార్ అయితే లోడ్ లాగట్లేదు మాది. ఇంకా దాని ప్రకారం నేను ఒక కప్ అది, ఒక కప్ ఇది యేసుకొని మిక్సీ అయితే పడదామని అనుకుంటున్నాను. ఇంకా మనకి జూన్ స్టార్ట్ అయిపోతుంది. స్కూల్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి కాబట్టి మార్నింగ్ హడావిడి మామూలుగా ఉండదు కదండీ మనకైతే. సో, అందుకని అన్ని ప్రిపరేషన్స్ అయితే చేసి పెట్టుకుంటున్నాను. ఇంక ఇవాళైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు నేను చేసింది దాదాపు నాకు ఒక 2 మంత్స్ వరకైతే వస్తుందనమాట. సో, ఇద్దరమే ఉంటాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీ అయితే కుక్ చేయము. అలాగే నైట్ అయితే చపాతీ ప్రిపేర్ చేస్తూ ఉంటాము. ఇప్పుడంటే అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా రైస్ అదంతా ప్రిపేర్ చేస్తున్నాను. ఆఫ్టర్ నేను కూడా జూన్ నుంచి చపాతీ తిందామని అనుకుంటున్నాను. సో, నా లైఫ్ స్టైల్‌లో అయితే చాలా చేంజెస్ తీసుకురావాలని అనుకుంటున్నాననమాట. చాలా వెయిట్ గెయిన్ అయిపోయానండి నేనైతే. అసలు అనిపించట్లేదనమాట నాకైతే. సో, మా వారు ఎప్పుడైతే ఫిబ్రవరిలో జాబ్ మానేసి ఇంట్లో ఉన్నారో అప్పటినుంచి కూడా ఎక్కడ లేని లేజితనం నాకే వచ్చేసిందండి. సో, వాళ్ళకి హాలిడేస్ ఇస్తే అసలు నేనెందుకు ఇలా తయారయ్యానో నాకు అర్థం కాలేదు. అంటే పని చేద్దాంలే అని పక్కన పెట్టేయటం, ఏ పనైనా ఇలా పెండింగ్ పెట్టుకుంటూ వచ్చి కూర్చోవడం ఎక్కువైపోయిందనమాట ఇంట్లోనూ. సో, నాకు అర్థమవుతుంది నేను చేసిన మిస్టేక్స్ ఏంటనేది. సో, వాటన్నిటిని కూడా కరెక్ట్ చేసుకొని మళ్ళీ నేను నార్మల్ వెయిట్‌కి రావాలనైతే అనుకుంటున్నాననమాట. ఇంకిక్కడ 2 ట్రిప్స్ అయితే పట్టానండి. వెల్లుల్లిపాయలు, అల్లం కూడా. సో, ఇప్పుడు గాజు సీసాలయితే స్టోర్ చేసి పెట్టేసుకుందామని అనుకుంటున్నా. మొత్తం కూడా చక్కగా ఇలా ఒకసారి కలిపేసుకుంటున్నా. అయితే ఇది మిక్సీ పట్టేటప్పుడే కొంచెం పసుపు, సాల్టు, ఆయిల్ కూడా వేసుకున్నాను. సాల్ట్ అయితే ఎక్కువ వేయకూడదండి. పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట కొంచెం వేసుకోవాలి. సో, టేస్టీ కోసం అనమాట అది వేసుకున్నప్పుడు కర్రీలో చాలా బావుంటుంది. అలాగే లెమన్ కూడా వేసుకోవచ్చండి మిక్సీ పట్టేటప్పుడే. నా దగ్గర లేదనమాట ప్రెజెంటు. సో, అందుకని నేనైతే పట్టేసుకున్నాను. లెమన్ కూడా ఏస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందనైతే అంటారు. ఇలా కూడా నిల్వ ఉంటుందండి. ఏం కాదనమాట. ఇంక ఈ 2 గాజు సీసాల్లోకైతే స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇది నాకు దాదాపు 2 నెలల వరకైతే వస్తుంది. ఇంకా చాలా ప్రిపరేషన్స్ అయితే చేసుకుందామని అనుకుంటున్నానండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కామనే. సో, ఇదేమి కాదు. ఎవరైనా చేసుకుంటూ ఉంటారు. ఇంకా కుకింగ్‌కి సంబంధించి మనకి ఏవేవి రెడీగా పెట్టుకుంటే వంటలు త్వరగా అవుతాయో అవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటున్నాననమాట. అంటే మనం ఇంట్లో వండుకునే వంటలను బట్టే మన ప్రీ ప్లానింగ్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదండీ! సో, దాని ప్రకారం అవన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇంకా 1 వీకే ఉందనమాట. జూన్ 2 నుంచే మా వారికి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో, ఈసారి స్కూల్ ఆయన వేరే చోట వచ్చింది కదండీ! కొంచెం దూరం అనమాట. ఎర్లీగానే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోతారు. నాకైతే కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది. అసలు చేయగలుగుతానా లేదా? మార్నింగ్ లేస్తానా లేదా? అనేసి. ఇంకా అలా అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం స్టోర్ చేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా జున్ను కూడా కంప్లీట్ అయ్యాక ఫ్రిడ్జ్‌లో పెట్టానన్నాను కదండీ! 1 అవర్ అవుతుందనమాట. ఇప్పుడు ఇది తీసి అందరికీ సర్వ్ చేసిద్దామని అనుకుంటున్నాను. ముందే వెయిట్ గెయిన్ అయ్యానని ఫీల్ అవుతూ ఉంటే, ఇంకా ఇంట్లో ఇలా స్వీట్స్ చేస్తే ఎలా అంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా! మనకి తినాలని ఖచ్చితంగా అనిపిస్తుంది. తినకుండా అయితే ఉండలేము ఇంట్లో ఉంటే. సో, తినేసి ఇంకా లావుగా అయిపోతాం కదా! నేను అదే ఆలోచిస్తున్నాను. కానీ అమ్మ మళ్ళీ ఎప్పుడొస్తుందో తెలీదు కదండీ! ఇంకా అడిగిందనేసి చేశాననమాట. సో, అమ్మ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జూన్ నుంచి చాలా చేంజెస్ అయితే నా లైఫ్‌లో తీసుకురావాలని అనుకుంటున్నాననమాట. తీసుకురావడమే కాదండి, అవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి. లేదంటే ఇంకా నా లైఫ్ నా చేతిలో లేనట్టే. అంత వెయిట్ అయితే గెయిన్ అయిపోతున్నాను నేను. ఇంకా జున్నయితే ఇలా వచ్చిందండి. సో, దీన్ని పీసెస్ కింద కట్ చేసేసి ఈ బౌల్స్‌లో వేసి అందరికైతే ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. ఇదనమాట వ్లాగ్ అయితే. నిన్న వ్లాగ్ అయితే నేను పోస్ట్ చేయలేకపోయానండి.
సో, మా బిల్డింగ్‌లోనే కన్‌స్ట్రక్షన్ జరుగుతుందనమాట. అద్దాలైతే పెట్టారు వాల్స్‌కి. సో, ఆ వర్క్ అంతా నిన్నటికి పూర్తయిపోయింది. ఇంకా ఫిట్టింగ్ చేసేటప్పుడు ఒకటే సౌండ్స్ అనమాట. అంటే లాస్ట్ టైమ్ కూడా ఇదే రీజన్ చెప్పాను. నిజమా కాదా అని అనుకుంటున్నారేమో నిజమేనండి. సో, బిల్డింగ్ వచ్చేసి 3 ఫ్లోర్స్ అనమాట. ఒక్కొక్క ఫ్లోర్‌లో ఒక్కొక్క రోజు ఫిట్టింగ్ అయితే చేసుకుంటూ వెళ్లారు. ఇంకా అలా అనమాట. చాలా వర్క్ అయితే జరిగింది. సౌండ్స్ డిస్టర్బెన్స్ అయితే ఫుల్ అనమాట. ఇంక అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వటం కుదరక పోస్ట్ చేయలేకపోయాను నేనైతే. ఇంకిక్కడ జున్నయితే కట్ చేసి పీసెస్ కింద ఇలా బౌల్స్‌లో అయితే వేసేస్తున్నా అందరికి ఇవ్వటం కోసం అనేసి. సో, ఇదనమాట వ్లాగ్ అయితే. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లాస్ట్ హాల్ మేకర్ వీడియో అయితే చాలా మంచి రీచ్ ఉందనమాట. చాలామంది కామెంట్ చేస్తున్నారు. కొత్త సబ్స్క్రైబర్స్ కూడా చాలామందొచ్చారు. అందరికీ కూడా హార్టీ వెల్కమ్ అనమాట. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, మిగిలిన వీడియోస్ కూడా చూడండి. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతాయి. ఇంకిక్కడ అందరికీ ఇచ్చేస్తున్నాననమాట బౌల్స్‌లో ఏసేసి. సో, మా అమ్మకు కూడా బా నచ్చింది. ఇష్టంగానే తిన్నారనమాట. ఇంకా మా పాపకి, మా వారికి కూడా ఇచ్చేసాను. లాస్ట్‌లో నేను కూడా కొంచెం తిన్నాను. అసలు తినొద్దనుకున్నాను కానీ తినేసాననమాట. సో, ఇదండి వ్లాగ్ అయితే. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటనేది నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. సో, అప్పటి వరకు కూడా నా ఛానల్‌లోకెళ్ళి మిగిలిన వీడియోస్ కూడా చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఇంకా క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియోస్ ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట మన ఛానల్‌లో అయితే. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. టేక్ కేర్.